మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రంతో మైకులు మోగబోనున్నాయి. 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రానుంది. ఇవాళ చివరి రోజు అన్ని పార్టీల ముఖ్య నేతలంతా ప్రచారంలోనే ఉండనున్నారు. ప్రచారం ముగియగానే నాన్ లోకల్స్ వెళ్లిపోవాలని ఎన్నికల ఆఫీసర్లు ఆదేశించారు. ఇక 5 గంటల తర్వాత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులు, కళ్లు దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ కానుంది. ప్రచారానికి చివరి రోజు కావడంతో కేంద్ర రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర నేతలంతా ప్రచారంలో బిజీగా గడపనున్నారు. కార్నర్ మీటింగ్లు, బైక్ ర్యాలీలు, డోర్ టు డోర్ వంటి ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాం మెదక్ జిల్లాలో ఉండగా టైం సరిపోదనే కారణంతో పర్యటన రద్దయినట్లు స్థానిక నేతలు తెలిపారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఇవాళ సాయంత్రం 5 తర్వాత పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆదేశించారు అధికారులు. ఈ టైంలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు, లీడర్లు పట్టణాలను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఒకవైపు ఆఫీసర్లు పోలింగ్కు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఓట్ల కోసం నోట్లు పంచే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఇక ఆఫీసర్లకు చిక్కకుండా అభ్యర్థులు తమ బంధువులతో యూపీఐ చేస్తున్నారు. సైలెన్స్ పీరియడ్ లో ప్రచార కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రజలు గుంపులుగా ఉండొద్దని అన్ని విభాగాల నోడల్ అధికారులను ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం సాయంత్రం 5 నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మద్యం షాపులు, కళ్లు దుకాణాలు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 13న కూడా మద్యం, కళ్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రై డే అమల్లో ఉంటుందని తెలిపింది. ఎక్కడైనా మద్యం పంపిణీ చేసినా, బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో కేంద్ర రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలంతా ఇవాళ ప్రచారంలో ఉండనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి మదిరలో, మంత్రులు పొంగులేటి కొత్తగూడెం కార్పొరేషన్, ఏదులాపురంలో, తుమ్మల, సత్తుపల్లి, కల్లూరులో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని నేరేడుచెర్ల, హుజూర్ నగర్, తిరుమలగిరి, కోదాడలో, సీతక్క, ములుగు మున్సిపాలిటీలో ప్రచారం చేయనున్నారు. కోమటిరెడ్డి నల్గొండ కార్పొరేషన్లో బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్, జోగిపేట మున్సిపాలిటీలో దామోదర రోడ్ షోలో పాల్గొంటారు. పొన్నం, హుస్నాబాద్ లో ప్రచారం చేయనున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ కార్పొరేషన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జరిగే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. కేటీఆర్ భూపాలపల్లి, మహబూబాబాద్, హన్మకొండ జిల్లా పరకాలలో, హరీష్ రావు దుబ్బాకలో ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామగుండం కార్పొరేషన్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు నిర్మల్, నిజామాబాద్లో బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రేపు సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు. పోలింగ్ తర్వాత మెటీరియల్ తీసుకోవడానికి చేపట్టాల్సిన విధి విధానాలను వివరించారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో 2 విడతలుగా ర్యాండమైజేషన్ చేసి పీఓ, ఏపీఓలు సిబ్బందికి శిక్షణ ఇచ్చి పోలింగ్కు అంతా సన్నద్ధం చేశారు.